IGT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. తమిళనాడు సీఎంగా ఎన్నికై నిరాఘాటంగా ముందుకు వెళుతున్నటువంటి జోసెఫ్ విజయ్ నటుడు ఒక స్టెప్ తీసుకుపోతుండగా మనకు తెలుస్తోంది. ఏమిటది అంటే, గతంలో అనేక సార్లు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడి తనదైన శైలిని తనదైన పద్ధతి లోపల అనేక విజయాలు సాధించినటువంటి జయలలిత ఆవిడ నివసించినటువంటి, ఆవిడ ప్రేమపూర్వకంగా చూసుకున్నటువంటి, అనేక చారిత్రక సత్యాలకు నిలయంగా ఉన్నటువంటి ఆమె నివసించిన భవనాన్ని తమిళనాడు సీఎంగా ఇప్పుడున్నటువంటి విజయ్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏమిటి ఈ వేద నిలయంలో ఉన్నటువంటి గొప్పతనం? దాని పేరు వేద నిలయం అని పెట్టారు. ఈ వేద నిలయం ఏదైతే ఉందో ఇది జయలలిత తల్లిగారి పేరుతో నిర్మించబడ్డటువంటిది. ఇది చాలా విశాలంగా ఉంటుంది. 1,00,000కు పైగా చదరపు మీటర్లో ఇది నిర్మించినటువంటిది, చదరపు స్క్వేర్ ఫీట్ ఉంది. ఇది చాలా విశాలమైనటువంటి వేదిక. దీని గొప్పతనం ఏమిటంటే, అనేక మంది ప్రధానమంత్రులు, వాజ్పేయి లాంటి వారు, అలాగే మరి మోడీ లాంటి వారు ఇక్కడికి విచ్చేసి జయలలిత సంప్రదింపులు జరగడం జరిగింది. అలాగే అనేక కాన్వాయ్లు దీని ముందర ఆగి దీని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. తర్వాత జయలలిత ఇక్కడ ఎంతోమంది ప్రపంచ రాయబారులు, ప్రెసిడెంట్సు, ప్రధానమంత్రులు ఇక్కడికి విచ్చేసి జయలలితను ఈ నిలయం లోపల పోయిస్ గార్డెన్లో ఉన్నటువంటి ఈ వేద నిలయంలో ఆమెను కలుసుకొని మాట్లాడడం జరిగింది. అనేక చారిత్రక నగర సత్యాలకు సాక్షిభూతంగా ఉన్నటువంటి విశాలమైన ఈ ప్రాంగణంలో అనేక అద్భుతాలు ఉన్నాయి. జయలలిత అప్పట్లో మరి సంపాదించుకున్నటువంటి బంగారం, వజ్రాలు, వైడ్యూర్యాలు లాంటివన్నీ కూడా ఇక్కడ అనేకం బయటపడ్డాయి. ఆవిడ చనిపోయిన తర్వాత దీని మీద రైడ్ చేయడం, దీంట్లో ఉన్న విషయాలన్నీ బయటికి తీసుకురావడం చాలా జరిగినాయి. అవన్నీ ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. ఆవిడ చనిపోయిన తర్వాత మేనకోడలు, మేనల్లుడు దీపక్లు ఎవరుతున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు లోపల వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. జయలలితకు వారసులుగా వాళ్లే మిగిలారు కాబట్టి ఈ ఆస్తిని వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఈ ఆస్తిని వేరే ఎవరికైనా అమ్మడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ విషయం తెలిసినటువంటి విజయ్ దీన్ని కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఎందుకు తమిళనాడు సీఎం విజయ్ ఈ పోయిస్ గార్డెన్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాడు? ఇది కాకుండా పోయిస్ గార్డెన్లో అనేక రకాలైనటువంటి కావాలంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేకపోతే రెడీగా ఉన్నటువంటి అనేక బిల్డింగ్లు కొనవచ్చు. ఈ బిల్డింగ్ని ఎందుకు కొనుక్కున్నాడు అనే ఆలోచన కూడా ఒకటి చేయాలి. అసలు బిల్డింగ్ పోయిస్ గార్డెన్ ఏరియాలో ఎందుకు కొనాలనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు జోసెఫ్ విజయ్ నివసిస్తున్నటువంటి గృహం సెక్రటేరియట్కి కనీసం 18 నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఈ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఆయన ప్రయాణం చేసి సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు ఉదయం పూట ఆఫీసు వేళల్లో, స్కూళ్ళు తెరిచేటువంటి వేళల్లో కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్ల మీద ఉంటున్నారు. ఎప్పుడైతే క్యాన్వాయ్ రావడం జరుగుతుందో, విజయ్ క్యాన్వాస్ ఇవన్నీ ఆగిపోతున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఒక 10 నుంచి పావు గంట నుంచి అరగంట వైపు దాదాపుగా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. వాళ్ళందరికీ లేట్ అయిపోతుంది. చాలామంది వెయిట్ చేయాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి ఇంతమందిని డిస్టర్బ్ చేయడం కన్నా సెక్రటేరియట్కు దగ్గరగా ఇల్లు తీసుకున్నట్టయితే కొంతవరకు దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందనేది విజయ్ ఆలోచన. అందులోనూ జయలలిత ప్రెస్టీజియస్గా భావించినటువంటి ఆవిడ గృహాన్ని తను కొనుక్కున్నట్టయితే తనకు కూడా అది కాగా కలిసి వస్తుందని, తను కూడా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో విజయకేతనాలు ఎగిరేసే అవకాశం ఉంటుందని ఒక భావనతో, ఒక ఆలోచనతో ఆ యొక్క గృహం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా, దాన్ని కొనుక్కోవడం ద్వారా తను మరింతగా శోభను పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టుగా
ఆల్రెడీ చర్చలు జరుగుతున్నట్టుగా ఈ చర్చలు ఫలప్రదమైతే ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉంటుందనేది ప్రజలు చెప్తున్న విషయం. రాజకీయాల్లో విజయ్ వెళుతున్న ధోరణే డిఫరెంట్గా ఉంది. ప్రజలు ఆయన కోసం గుంపులుగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ ఆయన చెప్పుకోవాలని ఆతృత కనపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి ఏ సీఎం కూడా విజయ్ ధోరణి అవలంబించట్లేదు. ఒకవైపున ఎవరైనా లంచం తీసుకుంటే మాకు చెప్పండి, లంచం తీసుకున్నాడని నిరూపించే సాక్ష్యం మీ దగ్గర ఉంటే, తీసుకోవడానికి అడిగాడని కూడా కనీసం డిమాండ్ చేసినట్టుగా సాక్ష్యం ఉంటే ₹1,00,000 బహుమానం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటన చేసిన తర్వాత తమిళనాడులో లంచం ఎంతవరకు తగ్గిపోయిందంటే ఒక జీరో లెవెల్కి ఒక 5 to 10% లోపలే ఉంది తప్ప అంతకన్నా లేదు. అది ఎక్కడ బయటపడకుండా ఇద్దరికీ ఇష్టమైపాత్రం చేసుకునేటువంటి స్థితిలో తప్ప ఇంత ముందులాగా ఓపెన్గా డిమాండ్ చేసేటువంటి స్థితికి ప్రతి ఒక్క ఉద్యోగి భయపడుతున్నాడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు భయపడుతున్నాడు. సొంతం రాజకీయ నాయకుడు సొంతంగా తనతో పాటుగా కలిసి పనిచేస్తున్న వ్యక్తులు కూడా తప్పు చేస్తే ఒక వ్యక్తిని అందరి ముందరే శిక్షించి అతను రాజకీయాల నుంచి బయటికి పంపించేసి తన యొక్క కార్యక్రమం నుంచి బయట పంపించినటువంటి వ్యక్తిగా మరి విజయ్ గణతికెక్కాడు. కాబట్టి విజయ్ తన విజయ సోపానంలో ముందుకెళ్ళడానికి, అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేయడానికి, తన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి కన్నా సెక్రటేరియట్కు దగ్గరగా ఉన్నటువంటి పయస్ గార్డెన్లో ఉన్నటువంటి ఈ వేద నిలయం ఏదైతుందో జయలలిత ఇంటిని ఆక్యుపై చేసుకున్నట్టయితే ఈ విజయ పరంపరను మరింతగా కొనసాగి తను సుదీర్ఘకాలం ప్రయాణం చేయడానికి, ముఖ్యమంత్రిగా తన యొక్క విజయాల్ని మరింతగా ప్రజలకు చేరువకు చేసడానికి అవకాశం ఉంటుందనేది అతని భావన. అందుకే ఈ ఇంటి కోసం అతను తాపత్రయపడుతుండగా మనకు తెలుస్తోంది.